మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వినుచు ఉన్న బహుబలమైన దేవుని బిడలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనములో మొదటి భాగాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది. ప్రసంగి గ్రంథము ఈ ఆరంభ అధ్యాయము మొదలుకొని 12వ అధ్యాయం వరకు బహు విస్తారంగా మనకు కనబడేటువంటి మాట ఏంటంటే, సూర్యుని క్రింద సమస్తమును వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అని దేవుని వాక్యం మనకి చాలా వివరంగా తెలియజేస్తూ ఉంది. ఈ గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే సొలొమోను గారు. ఈ సొలొమోను గారు ఈ మాటను ఎప్పుడు మాట్లాడాడు? ఏ సందర్భంలో మాట్లాడాడు? ఈయన రాజుల గ్రంథంలో మాట్లాడిన విధానం వేరుగా ఉంది. అలాగే పరమగీతాలు మాట్లాడిన వేరుగా ఉంది. సామెతల గ్రంథం వేరుగా ఉంది. కానీ ప్రసంగి గ్రంథము చాలా బాధాకరంగా, విచారకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 8వ వచనానికి వచ్చేటప్పటికి ఏ వివరణ ఇస్తూ ఉన్నాడు ఈయనంటే, దేవుడు తనను ఒక ప్రత్యేకమైన విధానం కోసం దేవుడు పుట్టించాడు అతన్ని. కేవలము దేవుని మందిరాన్ని నిర్మించడానికి మాత్రమే దేవుడు అతను పుట్టించి, ఆ మందిరాన్ని దేవుని కొరకు నిర్మాణం చేయడానికి దేవుడు ఒక ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరం యెరూషలేములో ఆ మందిరాన్ని కట్టబడి దేవుని బలిపీఠం ఇక్కడ తీసుకురావడానికి దేవుడు అతన్ని ఒక విలువైనటువంటి వ్యక్తిగా దేవుడు వాడుకొని, ప్రపంచ చరిత్రలో ఆ దేవుని మందిరం చేత ఎక్కడ లేని కీర్తిని, ఘనతను దేవుడు అతనికి అనుగ్రహించిన ఈ సొలొమోను గారు ఈ గ్రంథంలోకి వచ్చేటప్పటికి అంటున్నాడు, ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది అన్నాడు. ఏం జరుగుతుంది? దేవుని బిడ్డలారా, తన కన్ను దృష్టికి తన కళ్ళ ముందు ఆయన సజీవుడిగా ఉన్నటువంటి దినాలలో ఈ మాటను ఉద్దేశంతో మాట్లాడాడు. ఏ ఆలోచనతో ఈ మాట మాట్లాడాడు? ఎందుకు దేవుడు ఇతని ద్వారా ఈ మాటను ఆశయించాడో కొద్దిగా క్లుప్తంగా మనము ధ్యానం చేద్దామా? దేవుని బిడ్డలారా, గమనించండి. అంటే భూమి పుట్టిన నాటి నుండి అనగా మానవుని దేవుడు నిర్మించిన నాటి నుండి సొలొమోను గారు నాటి వరకు, నేటి వరకు ఎడతెరిపి లేకుండా సమస్తమును కూడా జరుగుతున్నది అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇవి మంచి విషయాలా? చెడ్డ విషయాలా? బాధాకరమైన విషయాలా? ఏమి ఈయన అనుభవం అంటే 1000 మందిని వివాహం చేసుకున్నటువంటి ఈ సొలొమోను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో వివాహాలు చేసుకోవాలి కానీ విస్తారమైనటువంటి ఆ యొక్క శారీరకమైనటువంటి దాహముతో ఉన్నట్లుగా సొలొమోను కనబడుతున్నాడు. ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి అంటున్నాడు. నేను ఈ మాటకు ఒక చిన్న భావాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా. సహజంగా ఈ మాట మనం ఎప్పుడు వాడుతా ఉంటాం ఎడతెరిపి లేకుండా అంటే, తెల్లవారుగానే ఉదయము సూర్యుడు ఉదయించగానే ఇక ఏమాత్రమును కూడా ఫుల్ స్టాప్ లేకుండా వర్షము కురుస్తూ ఉంటే, ఉదయము మరి పడకల మించి లేచిన వెంటనే ఇక మరి ఏమాత్రం కూడా ఆగకుండా అంటే కొన్ని గంటల పాటు కొంత సమయం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వర్షం పడుతూనే ఉందనుకోండి, అప్పుడు ఉపయోగిస్తాం ఈ పదం ఏంటంటే ఎడతెరిపి లేకుండా పడుతుంది వాన అని. అంటే ఏంటి? మధ్యలో గ్యాప్ లేకుండా, అంటే విరామం లేకుండా బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా విస్తారంగా వర్షం పడినప్పుడు ఈ మాటలు అంటాడు, ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుందిరా, నేను బయటికి రాలేను అని మనం తెలియజేస్తా ఉంటాం. అంటే ఇప్పుడు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నటువంటి పాపము ఎడతెరిపి లేకుండా జరుగుతూ ఉంది. ఆది నుండి సాతానుడు మానవులను పాపములోనికి నెడుతూనే ఉన్నాడు. మానవుని యొక్క జీవితంలో ఎడతెరిపి లేకుండా జరుగుతుంది. త్రాగుడు అనేటువంటిది ఆనాటి నుండి, అనాది కాలం నుండి నేటి వరకు త్రాగుడనేది ఎడతెరిపి లేకుండా జరుగుతున్నది. తాగుతూనే ఉన్నాడు మానవుడు. దేవుని బిడ్డలారా, వ్యభిచారం, అక్రమం, అన్యాయం, మోసం ఈ భూమి మీద సమస్తమును గూడా ఎడతెరిపి లేకుండా జరుగుతున్నాయి. అదే విధముగా ప్రారంభం నుండి కూడా భక్తి జీవితంలో ఉన్నవారు కూడా దేవుని బిడ్డలారా ఎడతెరిపి లేకుండా భక్తులు గూడా ఉన్నారు. అయితే సొలొమోను గారి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుతుంది. భక్తిహీనత అలాగే జరుగుతుంది. భక్తి కూడా అలాగే జరుగుతుంది అని సొలొమోను గారి యొక్క దేవుని బిడ్డలారా ఆలోచన విధానము ఈ గ్రంథంలో తెలియపరిచి ఉన్నాడు. ఈరోజు పాపాన్ని ఆహారంగా భుజిస్తున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పాపానికి ఒక జీతం ఉంది, మరణం ఉందని తెలుసు. మరణము కూడా ఎడతెరిపి లేకుండా జరుగుతూనుంది. మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ సమస్తము కూడా జరుగుతున్నాయని సొలొమోను గారు తెలియజేసిన ఈ పాఠములోంచి మనకే పాఠం నేర్పుతూ ఉన్నాడు అంటే దేవుని బిడ్డలారా, ఎడతెరిపి లేకుండా జరుగుతున్నటువంటి అంటే నీతి లేని అనగా దేవునికి ఇష్టము లేని, దేవునికి అహిష్టమైన కార్యాలు మాత్రమే జరగటం కాదు కానీ,
ఈ రోజున భక్తి విషయంలో కూడా ఎడతెరిపి లేకుండా ఆనాడు అబ్రహాము లాంటి భక్తులు, ఇసాకు లాంటి భక్తులు, ఏలియా లాంటి భక్తులు, వేములవాడ దానియేలు లాంటి భక్తులు ఎడతెరిపి లేకుండా ఆనాడు భక్తులు ఏ విధముగా ఆది కాలము నుండి ఉన్నారో యేసేపు లాంటి వారు. దేవుని బిడ్డలారా, ఆనాడు భక్తులు ఏ విధముగా ఉన్నారో ఈనాడు కూడా భక్తులు ఉన్నారు. ఎడతెరిపి లేకుండా పాపం జరుగుతుంది, మోసం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది, భక్తి కూడా జరుగుతూ ఉంది. అయితే దీనిలో ఏ మార్గాలను ఎంచుకోవాలో, ఏ మార్గంలో ప్రయాణం చేయాలో అందుకే దేవుడు ఈ మాటను కూడా వ్రాసి ఉంచాడు. ఈ మాటలు కూడా వ్రాసి ఉంచాడు. ఎందుకో తెలుసా? ఎడతెరిపి లేకుండా జరుగుతున్న నీ కంటి ముందు చెడుతనాన్ని, అపవిత్రను అసహించుకొని, పరిశుద్ధతను ప్రేమించి, ఆ జరుగుతున్న పరిశుద్ధత వైపు తిరిగి పవిత్రమైన జీవితాలు కలిగి ఉండటానికే సొలొమోను గారి ద్వారా దేవుడి మాటను మనకు రాయించాడా? ఆలోచిద్దామా? మనం ఏది కలిగి ఉండాలి? దేన్ని కోరుకోవాలో మనం తెలుసుకొని, ఆ మార్గంలో ప్రయాణం చేయడం మనకు క్షేమం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి, బలపరిచి, నీ మార్గంలో ప్రయాణం చేసే కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.